హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై కజిన్స్ యూట్యూబ్ ఛానల్. ఏంటి వాయిస్ ఎవరిది అలా ఆలోచిస్తున్నారా? నేనెవ్వరో కాదండి, చిత్రావల మరదల్ని. ఇవాళ ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే మా వదిన మా ఊరికి వచ్చింది. వచ్చాక ఊరికే ఉంటామా? అసలు సైలెంట్గా ఉండగలమా? సో అందుకే మా ఊరి దగ్గరలో ఉన్న గుండవంక అనే ప్లేస్కి వచ్చేసాం. వామో, ఇక్కడేంటి ఇన్ని బైక్స్ ఇన్ని కార్స్ ఉన్నాయి, జనాలు చాలా మందే ఉన్నట్లున్నారే. ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే మీకందరికీ తాడిపత్రి తెలిసిందే కదా. అక్కడి నుంచి జస్ట్ 16 కిలోమీటర్స్ దాటిన తర్వాత తుమ్మలపెంట అనే విలేజ్ పక్కనే ఈ ప్లేస్ ఉంది. ఆ అమ్మాయి చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారా అని మా వంక అలానే చూస్తుంది. మేమైతే ఇక్కడ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేము ఇక్కడికి ఎలా వచ్చామంటే, ఎలా వస్తామండి, కార్లోనో బైక్లోనో బస్లోనో ఆటోలోనో వస్తాము. మేమైతే ఇక్కడికి 2 బైక్స్లో వచ్చాం. మా కజిన్స్, మా డాడీ, మా చెల్లి, మా అక్క, నేను. చూడండి ఫ్రెండ్స్, మేము ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము. చుట్టుపక్కలే కొండలు, గ్రీనరీ, వాటర్ ఫాల్స్ చాలా ముద్దుగా అనిపించిందండి. ఆ వాటర్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి, పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కడ్డీలు కూడా పెట్టారు. మా చెల్లి చూడండి, ఫస్ట్ వాటర్లోకి వెళ్ళను అని ఏడ్చింది, ఇప్పుడేమో అసలు బయటికి రాను అని ఏడుస్తుంది. సరే మరి ఇక టెంపుల్లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ చాలా కోతులు ఉన్నాయండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే అనాగదేవులు, ధ్వజస్తంభం, నవగ్రహాలు దర్శనమిస్తాయి. ఇక్కడ మనం దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. అదిగదిగో అక్కడ మా అక్కని చూడండి, నంది చెవులో తన కోరికని కూడా చెప్పేస్తుంది. ఆ శివుణ్ణి చూడండి ఎంత కలగా ఉన్నాడో. ఇదిగిదిగో చూడండి, మా చెల్లి కూడా తన కోరికని నంది చెవులో చెప్పేసింది. వినాయకుడు కూడా ఉన్నాడండి. వినాయకుని దగ్గర గుంజులు కూడా తీసేశాం. ఇదంతా గుడి లోపల వ్యూ. వాటర్ ఫాల్స్ పక్కనే ఈ విగ్రహాలు ఉంటాయి. అందులో స్నానం చేయగానే వీటిని దర్శనం చేసుకుంటాం. నా వాయిస్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.